కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నీ ఆవరణములో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము శ్రేష్టము అని ఉంది అక్కడ. పిల్లరా, మనం ఎందుకు నెలకొకసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకుంటున్నామో, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నామో, నెలంతటిలో దేవుడు మన పట్ల చేసిన అమూల్యమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన పేరిట ఈ రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని సేవకుల ద్వారా మనకు ఏర్పాటు చేసిన ఈ అమూల్యమైన సమయం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేసే దేవుని వాక్యంలో కూడా ఉంటున్నటువంటి మాట ఏంటంటే, నీ ఆవరణములో ఒక దినము గడిపితే 1000 దినముల అది 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఒక గంట గడిపితే అమ్మా, ఒక గంట గడిపితే 1000 గంటల కంటే శ్రేష్టం. ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. ఇప్పుడు మనం ఎన్ని గంటలు గడుపుతున్నాం ఇక్కడ అమ్మా? దాదాపు ఒక రాత్రి అంతా 7 గంటలకు ప్రారంభించబడినటువంటి ఈ కూడిక 4 గంటల వరకు తెల్లవార్లు మనము దేవుని సన్నిధిలో ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, మనలో ఉన్న ఒకరికి ప్రార్థన చేసుకోండి అని చెప్పినట్లుగా ఒకరి విషయమై ఒకరు మనం శ్రద్ధ కలిగి భారభరితముగా ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని మన యొక్క విశ్వాస జీవితంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. పిల్లరా, ఎబ్బేకు రేవ దగ్గర కూడా యాకోబు ఇదే పని చేశాడు. మనకు తెలుసు ఆయన జీవిత చరిత్ర. తన వారందరినీ పంపించాడు. ఆయన ఒక్కడే ఆ ఎబ్బేకు రేవ దగ్గర మిగిలిపోయాడు. పిల్లరా, ఆయన చేసినటువంటి ప్రార్థనలో తెల్లవారులు కూడా ఆయనతో పెనుగులాడినట్లుగా వాక్య భాగంలో చాలా సందర్భాలు మనం వింటూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం, మనం చదువుతూ ఉన్నాం. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ చూడండి. ఒకసారి ఇర్మియా గ్రంథం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపండి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపండి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, స్త్రీల విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుడు మనుషులను తయారు చేసిన తర్వాత పురుషులకు పెట్టవలసినటువంటి బాధ్యతలు పురుషులకు పెట్టాడు, స్త్రీలకు పెట్టినటువంటి బాధ్యతలు స్త్రీలకు పెట్టాడు. ఈ రోజున సంఘ పరిచర్యలో పిల్లల స్త్రీలకు ఉన్నటువంటి బాధ్యత ఏంటో, సంఘ పరిచర్యలో స్త్రీలు చేసినటువంటి పరిచర్య ఎలాంటిదో ఏమండి, ఆ రోజున సిలువ సమయంలో సిలువ చెంత ఉన్నటువంటి స్త్రీలు ఎలాంటి పని చేశారు అనే విషయాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఏంటంట, సిలువ చెంత ఉన్నటువంటి స్త్రీలు. ఇక్కడ స్త్రీల గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. స్త్రీలు ఎలాగుండాలి? దేవుడు మనలను ప్రేమించి మనకు స్త్రీలను, కుమార్తెలను, కుమారులను దేవుడు ఇచ్చినప్పుడు వారిని ఏ విధంగా పెంచాలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారికి ఎలాంటి విద్య నేర్పాలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారిని ఏ విధంగా పెంచాలో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున పిల్లల మన తల్లిదండ్రులు అంటే ఒకవేళ పితరులుగా నుంచి కనుక అది అలవాటు చేస్తుంటే ఏంటది, ఇక్కడ అన్నాడు, రోదన చేసే స్త్రీలను కనుగొనండి అన్నాడు. ఇప్పుడు తల్లి రోదన చేస్తే ఆటోమేటిక్గా పిల్లలకు కూడా రోదన అలవాటు అవుతుంది. తల్లి కన్నీటి కార్చి ప్రార్థన చేస్తే పిల్లలకి ఆటోమేటిక్గా అది అలవాటు అవుతుంది. ఏంటి, మా అమ్మ ఎందుకు ఏడుస్తుంది ఇలాగా, మా అమ్మ ఎందుకు ఇంతగా భారంగా ప్రార్థన చేస్తుంది ఇలాగా అని 1-2 సార్లు చూసినప్పుడు, లేదు నాన్న మనం ఇలా ప్రార్థన చేయాలి అని మనం అలవాటు చేస్తే ఖచ్చితంగా పిల్లలు నేర్చుకుంటారు. విచారకరమైన విషయం ఏంటంటే, మనము మొర్ర పెట్టుకోకుండానే మన పిల్లలు మొర్ర పెట్టాలి అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు, ముందు మనకు రాలేదు కాబట్టి మన పిల్లలు నేర్చుకోలేదు. నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటయ్యా అని అంటే, యవ్వన కాలంలోనే రక్షించబడినటువంటి వాళ్ళు,
యవ్వన కాలంలో రక్షణ పొందవలసినటువంటి వాళ్ళు యవ్వన కాలంలో రక్షణ పొందకుండా ఏదో నామకార్థంగా పెళ్లి బాప్తిసం అని చెప్పి బాప్తిసం తీసుకుని పెళ్లి చేసేసుకుని తర్వాత పిల్లల్ని కనేసి ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవారైపోయి వారు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన తర్వాత అప్పుడు వస్తున్నారు యేసు ప్రభువా అంటూ. ఈలోపు వాళ్ళు జరగాల్సిన నష్టమంతా జరిగిపోతూ ఉంది. మారు మనసు పొందండి అమ్మా, రక్షణ పొందండి అమ్మా అంటే ఏమన్నా యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు అప్పుడే మాకెందుకండి అమ్మ, నువ్వు చదువుతున్న మంచిదే, నువ్వు చదివితే చదువు, కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకో. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, చేస్తావు, నువ్వు మారు మనసు పొందు. నీకు ఇంకా వివాహం కాలేదా, సరే వివాహం సంగతి పక్కన పెట్టు, రక్షణ పొందితే దేవుడు నీకు మేలు చేస్తాడనేటువంటి మాటలు చెప్తున్నా కూడా పిల్లల చాలా మంది ఏం చేస్తున్నారయ్యా అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రక్షణ పొందడానికి నిర్లక్ష్యం, మారు మనసు పొందడానికి నిర్లక్ష్యం, బాప్తిసం తీసుకోవడానికి నిర్లక్ష్యం, సేవకుడు అంటేనే నిర్లక్ష్యం, సేవ చేసేవాడంటేనే లోకువా అన్నట్లుగా కనబడుతుంది నేటి క్రైస్తవ సమాజంలో. కాబట్టి ఇక్కడ మాట మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే రోదన చేసే స్త్రీలను కనుగొను. మన సంఘములో రోదన చేసే స్త్రీలు కావాలి. ఇప్పటికి చాలామంది ఉన్నారు, ఇంకా కావాలి. ఎందుకు అనంటే మన కుటుంబాలలో మనం రోదన చేస్తే మన తర్వాత ఆ రోదన విద్య అక్కడ అంటాడు చూడండి. ఆ తర్వాత వచ్చిన 20వ వచనం చదవమ్మా. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు ఒకరు అంగలార్పు విద్య నేర్పండి. ఎందుకు విద్య నేర్పాలి? ఏం విద్య ఇది అమ్మా? ఏం విద్య? అంగలార్పు విద్య. ఏం విద్య నేర్పిస్తున్నాం మనం? మామూలుగా మనకు అవసరమైనవి ఈ రోజుల్లో చదువుకోవాలి కాబట్టి చదువు కోసం విద్యకు పంపిస్తున్నాం. వాడు గొప్పగా చదువుకుని ప్రయోజకుడై ఉద్యోగం చేస్తే రేపని రోజునాడు మనకు ఉపయోగపడతాడులే అన్న ఉద్దేశంతో కష్టపడి వారిని చదివిస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఏ విద్య నేర్పాలి? ఆ విద్య అది శరీర సంబంధమైనది. మనం కావాలి, సమాజంలో బ్రతకాలి, సమాజంలో గౌరవంగా ఉండాలంటే ఆ విద్య కావాలి. ఇప్పుడు సంఘములో ఒక విద్య చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి ఆ విద్య అనంటే రోదన చేసే విద్య. స్కూల్లో ఈ స్కూల్ కాకపోతే ఇంకొక స్కూల్ కాకపోతే ఇంకొక స్కూల్లో నేర్పుతారు. కానీ రోదన చేసే విద్య అయితే మాత్రం క్రైస్తవ సంఘములో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే రోదన చేసే స్త్రీలు కావాలి, అంగలార్పు విద్య నేర్చుకోవాలి. ఈరోజు యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనము ప్రార్థన చేయండి అని మనం నేర్పకపోతే రేపొద్దున వాళ్ళు ఎలా చేస్తారు? రేపొద్దున వాళ్ళకి పిల్లలు పుట్టేటప్పటికి వారు ప్రార్థన చేయడమే మానేస్తున్నారు నేటి దినాల్లో. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అనంటే సిలువ సమయంలో సిలువ చెంత ఉన్నటువంటి కొంతమంది స్త్రీల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరంట? సిలువ సమయంలో సిలువ చెంత ఉన్న స్త్రీలు. వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఎలాంటి పని చేశారో కొన్ని విషయాలు త్వరగా మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి లూకా శుభవార్త 23వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో సిలువ వేయడానికి అప్పగించబడిన తరువాత ఆయన సిలువను మోస్తూ ఆ దారిలో ఆయన నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన భారభరితమైనటువంటి సిలువను ఎవరి భుజాల మీద మోస్తూ ఉన్నప్పుడు దాదాపు కొన్ని పర్యాయాలు ఆయన పడిపోతున్నప్పటికీ కూడా ప్రియులారా జరిగినటువంటి పరిస్థితి ఏంటి అనంటే అక్కడ కొంతమంది స్త్రీలు వచ్చారంట. కొంతమంది స్త్రీలు వచ్చి వాళ్ళు ఏం చేశారయ్యా అనంటే వాళ్ళు రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు ఉన్నటువంటి చాలా మంది స్త్రీలు కనపడ్డారు అక్కడ. సిలువ సమయంలో నీవు సిలువ వేయబడితే నేను కూడా నీతో కూడా సిలువ ఏం చేసుకుంటానన్న మగళ్ళు ఉన్నారు చూసారా, శిష్యులు. వాళ్ళు కనబడలేదు అక్కడ.
ఈ శిష్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా చల్లా చెదరైపోయారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే అక్కడ సిలువ మోస్తున్నటువంటి ఆ సమయంలో స్త్రీలు అనబడినటువంటి వారు ఏం చేశారయ్యా అనంటే, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ సిలువ దారిలో అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడించారు. ఎలా వెంబడించారు అంటే, రోదన చేస్తున్నారు. అయ్యో మాకు బాగోలేదనంటే మమ్మల్ని బాగు చేసిన వాడికి నీకా ఈ బాధ, మా కుమార్తె చనిపోయిందంటే లేవనెత్తినందుకు నీకా ఈ బాధ, మాకు ఇదిగో రక్తస్రావం కలిగే బాధతో మేము ఇలా బాధపడిపోతున్నప్పుడు మీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే వచ్చినటువంటి మమ్మల్ని బాగు చేసినటువంటి నీకా ఈ బాధ అన్నట్లుగా సర్వసాధారణంగా స్త్రీలైనటువంటి వారు త్వరితగతిన ఏడుస్తారు, కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ స్త్రీలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు వారి యొక్క ఆ సిలువ ఆ ప్రయాణంలో అనేక మంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే, ఆయనను వెంబడిస్తున్నప్పుడు రొమ్ము కొట్టుకుంటున్నారు, రోదన చేస్తూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు అని అంటే, చూడండి అక్కడ అన్నటువంటి మాట, యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఏం చేయాలంట? నా నిమిత్తము కాదు మీరు ఏడవలసింది. ఎందుకు? నేను ఏ ఉద్దేశంతో వచ్చానో నాకు తెలుసు, ఏ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చే ఈ పని చేస్తున్నానో నాకు తెలుసు. కానీ మీరు ఏడవలసింది నా కోసం కాదు. మరి ఎవరి కోసం ఏడవాలి? అమ్మా, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం. ఎందుకు? మీ గురించి ఎందుకు ఏడవాలి? మీ పిల్లల గురించి ఎందుకు ఏడవాలి? చూడండి ఇక్కడ అన్నటువంటి మాట, అంతకుముందు కొన్ని గంటల ముందే ఏం జరిగిందో తెలుసా? ఈ ప్రజలందరూ కూడా అక్కడ ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి అని అంటుంటే, ఆ సమయంలో పిలాతు అన్నాడు, బాబు ఈయన దగ్గర ఏ నేరము నాకు కనబడట్లేదు నాయన, ఈయన మీద వేసిన ఒకవేళ తప్పు ఆ జడ్జిమెంట్ నేను చేస్తే మళ్ళీ అది నాకు నేరం అవుతుంది అని ఆయన గొప్ప చేతులు కడుక్కున్నప్పుడు అన్నారు వాళ్ళు, ఈ నేరము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక లేక వచ్చునుగాక అని స్వీకరించారు వాళ్ళు. కొన్ని గంటల ముందే వారు స్వీకరించారు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే సరే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి అని అప్పగించాడు. వెంటనే ఆయన భుజం మీద సిలువను వేస్తూ మోస్తూ నడుస్తున్న సమయంలో ప్రియులారా, అనేక మంది స్త్రీలు వెంబడిస్తూ ఉంటే అక్కడ అన్నాడు వారితో, అమ్మలారా నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఇదిగో మీ యొక్క భర్తలు ఉన్నారే లేక మీ ఇంట్లో పురుషులు ఉన్నారే, వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఆ నేరము అనగా నిరపరాధి యొక్క ఆ రక్తము మీద వచ్చేటువంటి నేరం ఏదైతే ఉందో అది మా మీదను మా పిల్లల మీదకు వచ్చును గాక అని వాళ్ళు స్వీకరించారు. రాబోయే రోజుల్లో మీకు భయంకరమైనటువంటి శ్రమ కలగబోతుంది, రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి విపత్తు కలగబోతుంది. ఆ శ్రమ నుండి తప్పించుకోవాలంటే మీరేం చేయాలి తెలుసా? ఏడవండి, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పి ప్రభువారు అక్కడ చెప్పారు. ఆ తర్వాత దాదాపుగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో భయంకరమైనటువంటి నరమేధం జరిగింది. 33.5 సంవత్సరాల కాలంలో సిలువ వేయబడితే ఆయన చెప్పినటువంటి ప్రవచన నెరవేర్పు 70వ సంవత్సరంలో భయంకరమైనటువంటి నరమేధం, టైటస్ చక్రవర్తి కాలంలో ఆ నరమేధం జరిగింది. సరే, నేను ఇంకా అక్కడికి ముందుకు వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ కొన్ని స్త్రీల గురించి నేను మీతో ఆ వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి, సిలువ దగ్గర ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే, ఇక్కడ రొమ్ము కొట్టుకుంటూ ఏమండి కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ యేసు ప్రభు వారి యొక్క సిలువ సమయంలో ఆయనను వెంబడించిన స్త్రీలు కనబడ్డారు. మరొక సందర్భాన్ని చూద్దాం, చూడండి. అదే 23వ అధ్యాయము 49వ వచనం చదవండి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. ఇదే మాట దాదాపుగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా ఉంది, మార్కు సువార్త 15వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు కనబడుతున్నాయి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సిలువ శ్రమను ఆయన ఎలాగున భరిస్తున్నాడో ఆ సిలువ శ్రమను దూరము నుండి చూస్తున్నటువంటి ఇక్కడ కొంతమంది స్త్రీలు కనబడుతూ ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఎక్కడైనా సరే స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం వారు ఏమంటారు తెలుసా? స్త్రీలకు చాలా పథకాలు పెడతా ఉంటారు కదా. ఎందుకు? స్త్రీలు నమ్మారంటే ఓట్లు వేస్తారని అర్థం. స్త్రీలను కనుక
మనం వాళ్ళని చక్కగా మన మాటలతో వారికి ఏదైనా చెప్తే వారు విన్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఓట్లేసి మనల్ని గెలిపిస్తారని స్త్రీలకు సంబంధించి చాలా పథకాలు నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, స్త్రీలు చాలా సందర్భాల్లో, అది సంఘమే కావచ్చు లేకపోతే ఎక్కడైనా కానీ, స్త్రీలు ఎక్కువ శాతం కనబడతారు. ఇప్పుడు మన మందిరంలో స్త్రీలు ఎక్కువ ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా అమ్మా? ఎక్కడైనా స్త్రీలదే డామినేషన్, స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ సిలువ సమయంలో అనేక మంది పురుషులు 3.5 సంవత్సరాల కాలంలో చాలా మంది ఆయన వెంబడించారు, కూడా ఉన్నారు, తిన్నారు, తాగారు, ఏమంటే రకరకాలుగా వారు జీవించారు, ఎన్నో వారు చేసుకుంటూ వచ్చారు. కానీ సిలువ సమయం దగ్గరికి వచ్చేసరికి పిల్లరా ఎక్కడో అక్కడ చల్లా చెదరైపోయారు. కానీ స్త్రీలైన వారు ఏం చేశారంటే, చేసిన ఉపకారాన్ని మర్చిపోలేక ఆయనని ఏదో ఒక రకంగా చూడాలి అని ఆయన సిలువ శ్రమను మోస్తున్నప్పుడు, అనగా సిలువను భుజాన మోస్తున్నప్పుడు అనేక మంది ఏడుస్తున్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. ఇక్కడ రెండవదిగా చూస్తే ఏమంటే సిలువ శ్రమను వాళ్ళు ఏం చేశారంట, దూరము నుండి ఏమండి ఆ వెంబడించినటువంటి స్త్రీలు చూస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 3వ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను శుభవార్త 19వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరు ఆయన తండ్రి సహోదరులను క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ నొద్ద నిలుచుండిరి అనుంది. అక్కడ యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు, సిలువ సమయంలో ఏమండి అక్కడ పురుషులు ఎవరు ధైర్యం చేయలేదు, కానీ స్త్రీలైనటువంటి వారు వాళ్ళు ఏ ఏ పనులు చేశారో, ఎక్కడెక్కడ వారు ఉన్నారో, ఏ ఏ పనులు చేసి వారు సిలువ చెంత వారు ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ సిలువ దగ్గర పిల్లరా సిలువ నొద్ద నిలిచి ఉన్నటువంటి స్త్రీలలో ఎవరెవరు ఉన్నారంట అమ్మ? ఎవరెవరు ఉన్నారంట? ఆయన చూడండి ఎవరున్నారంట, ఆయన తల్లియు అనగా మరియా, ఆయన తల్లి సహోదరి అయిన క్లోపా భార్య అయిన మరియయు, మరియా మగ్దలేని మరియయు యేసు సిలువ నొద్ద పిల్లరా వారు నిలుచు ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఆ సిలువ దగ్గర నిలబడినటువంటి స్త్రీలు, సిలువ చెంత ఉన్నటువంటి స్త్రీలు, వారు చేసినటువంటి పనులను మనము కొన్ని ఆలోచన చేస్తే పిల్లరా ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను. 3 విషయాలు చెప్పాను. ఏంటది? సిలువ సమయంలో వారు దుఃఖపడుతూ ఉన్నటువంటి స్త్రీలు చూశారు, చాలా మంది స్త్రీలు వచ్చారు. రెండవదిగా చూస్తే సిలువ శ్రమను దూరము నుండి చూసిన స్త్రీలు కనబడ్డారు. ఇక్కడ మూడవదిగా చూస్తే సిలువ వద్ద ఏమంటే నిలుచున్నటువంటి యేసు తల్లి, అలాగే మరియా మగ్దలేని మరియా అనబడినటువంటి కొంతమంది అక్కడ కనబడ్డట్లుగా, నిలబడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. చూడండి, అక్కడ మార్కు శుభవార్త 16వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొన్నారు. చూడండి, సిలువ వేస్తున్నటువంటి సమయంలో చాలా మంది స్త్రీలు వెంబడించి రొమ్ము కొట్టుకుని ఏడ్చారు. సిలువ వేసినటువంటి సమయంలో దూరము నుండి కొంతమంది స్త్రీలు చూశారు. సిలువ వేసిన తర్వాత దగ్గరగా ఉండి నిలబడి కొంతమంది స్త్రీలు చూశారు. ఇప్పుడు ఆయన సిలువ వేశారు. ఆ రాత్రి ఆయన ప్రాణము పోయిన తర్వాత ఆయనను సమాధి చేశారు. ఆ సమాధి చేసిన తర్వాత ఆ విశ్రాంతి దినము గడిచిపోగానే, అనగా శనివారము గడిచిపోగానే ఏమండి ఆదివారంలోనికి ఎంటర్ అవ్వగానే ఏం చేశారంటే ఇప్పుడు పొద్దున్నే లేచిపోయారు. చాలా పెందల కడే లేచారు. లేచి వాళ్ళు చేసినటువంటి పని ఏంటయ్యా అని అంటే, అక్కడ ఎవరెవరు? మరియయు యాకోబు తల్లి అయినటువంటి మరియయు సొలొమియు వచ్చి ఏం చేయాలనుకున్నారు? సుగంధ ద్రవ్యములు ఆయనకు పూయవలనని అవి కొన్నారు. స్త్రీలు ఇక్కడ చేసినటువంటి పని ఏంటంటే, సమాధి వద్దకు వచ్చినప్పుడు వారు ఒట్టి చేతులతో రాకుండా ఏం చేశారంట, సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వచ్చి వాళ్ళు కొనుక్కుని వచ్చినటువంటి స్త్రీలు. సిలువ వేసినప్పుడు దగ్గర లేరు. ఎవరు అమ్మా? ఎవరు లేరు? సిలువ వేశాక దగ్గర లేరు.
సమాధిలో పెట్టాక దగ్గర లేరు. ఆయన దగ్గరుండి మూడు రోజుల తర్వాత నేను పునరుద్ధానుడు అవుతాను, ఆరోహణం అవుతాను అని చెప్పిన మాటలు విన్నటువంటి ఆ ప్రజలు అక్కడ చాలా మంది లేరు. ముఖ్యంగా శిష్యులు లేరు అక్కడ. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, సమాధి వద్దకు పెందల కాడి లేచి, ఏమైనా సరే నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలి అని చెప్పేసి వారు ద్రవ్యం ఖర్చు పెట్టి సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని వచ్చినటువంటి స్త్రీలు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మరొక సందర్భాన్ని మనం చదువుదాం. చూడండి ఒకసారి మరొక సందర్భాన్ని కూడా మనం చదువుదాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదివారమున ఇంకాను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పినట్లుగా ఆ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. సమాధి వద్దకు ముందుగా వచ్చినటువంటి స్త్రీలు, శిలువ సమయంలో సమాధి చేయబడిన తర్వాత సమాధి వద్ద మొట్టమొదటిగా ముందుగా వచ్చినటువంటి స్త్రీలు. ఇక ఎవరంటే ఇక్కడ అమ్మా ఎవరు వచ్చారు అక్కడికి? మగ్దలేని మరియా, ఏమండి, పెందలకడే సమాధి వద్దకు వచ్చి చూడగానే ఏం జరిగింది అక్కడ? అమ్మా రాయి దొర్లించబడి ఉండట చూసింది. ఆ రాయి ఏదో మామూలుగా అల్లగల్లగా పెట్టేసి వెళ్ళిపోలేదా రాయ. అప్పటికే చాలా కుట్రలు జరిగాయి. ఈయన లేచిపోతానని అన్నాడు. ఒకవేళ ఎలాంటి పరిస్థితి వస్తే శిష్యులే వచ్చి లేక తన ప్రజలే వచ్చి తీసుకెళ్ళిపోయి ఆయన లేచాడని చెప్పేస్తారని చెప్పేసి రకరకాల మాటలు ఆ సమయంలో మాట్లాడారు. కానీ అక్కడ సమాధికి సీలు వేయడం జరిగింది, కొంతమంది కాపలా పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పెందల కాడ వెళ్ళే సమయానికి పిల్లరా ఏం జరిగింది అక్కడ అనంటే, ఆ సమాధి తెరవబడింది. ఇప్పుడు తీరా లోపలికి వెళ్ళి చూద్దాం అనుకునేసరికి ఎక్కడ సమాధి తెరవబడి ఉందో వెంటనే ఏం చేసిందంట తల్లి? ఏమండి ఏం చేసిందయ్యానంటే, పరుగున పరిగెత్తుకుని వెళ్ళి పేతురు ఎక్కడున్నాడో కనుక్కొని పేతురు దగ్గరికి వెళ్ళి పేతురును పరగా ఆ తర్వాత యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకుని వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎక్కడికో ఎత్తుకుని పోయేరి అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. చూడండి ఆమె యొక్క విశ్వాస జీవితం చూడండి. ఆమెను ఎవరో ఎత్తుకుపోయారు. నిజంగా చాలా మనము చూస్తుంటే ఆయన సిలువ వేయటమే ఒక ఎత్తు అయితే, ఆ తీర్పు తీర్చే విషయంలో చాలా అన్యాయపు తీర్పు జరిగిన చివరికి ఆయన సమాధిని వేసినప్పుడు ఆఖరికి ఆయన సమాధిలో కూడా ఉండకుండా ఎవరో ఎత్తుకుపోయారయ్యా అని కంగారుగా పరిగెత్తుకుని వెళ్ళి ఏమండి పేతురుకును యోహానుకును తెలియచేసినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అనంటే చూడండి 11వ వచనం చూడండి. 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను అనే మాట అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ఏం జరిగింది ఇక్కడ అమ్మా? ఆమె గబగబా సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి సమాధి తెరవబడి ఉండటం చూసిన తర్వాత వెంటనే ఏమంటుంది? బయట నిలిచి ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు దేహాన్ని కూడా మాకు దొరకడం లేదా? యేసు ప్రభు శరీరాన్ని కూడా మాకు కనబడడం లేదా? సమాధిలోకి మేము వచ్చింది దేనికోసం అంటే ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చాం, అసలు దేహమే కనబడకుండా చేసేసారా అని చెప్పేసి ఏడుస్తూ ఆ సమాధిలోనికి వంగు చూసిందంట. వంగు చూస్తే జరిగిన సంఘటన ఏంటంటే, ఆ సమాధి ఎలా ఉంటది అమ్మా? ఆ సమాధి ఎలా ఉంటది? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం చేసే సమాధులు ఎలా ఉన్నాయి అవండి? గొయ్యి తీసి అందులో పెట్టి అందులో పెడుతున్నాం. ఇప్పుడు మామూలుగా అందరూ జరిగేటువంటి పరిస్థితి. కానీ ఆ రోజుల్లో గొప్ప వాళ్ళందరూ ఏం చేసేవారంటే, ఒక కొండను తీసుకుని దాన్ని తొలుచుకునేవారు. సమాధిని తొలుచుకుని అది అతని కొరకు ప్రత్యేకంగా చేయించుకునేవారు. ఆ సమాధి నేను చనిపోతే నన్ను ఇందులో పెట్టండి అని. ఆ సమాధులు ఎలా ఉన్నాయి అంటే,
బాగా ధనవంతులైన సమాధులు ఎలా ఉంటాయనంటే ఒక కొండ లాంటిది ఉంటే దాన్ని తొలుచుకుంటే దానికి డోర్ వేయటమే అంతే. అలాగన అమరితయ్య యోసేపు సమాధిని చెక్కించుకున్నాడు. అతను ఒక ధనవంతుడు కనుక. ఇప్పుడు యేసు ప్రభు యొక్క దేహాన్ని ఎక్కడ పెట్టారు? ఆ అమరితయ్య యోసేపు యొక్క సమాధిలో పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ రాయి అలా దొర్లి ఉండడం చూసింది. ఆ సమాధిలో తలకాయ వంగిపెట్టి చూసింది. చూసేసానికి ఏం కనపడుతుంది అక్కడ? దేహము లేదు అక్కడ. అంటే యేసు ప్రభు యొక్క శరీరం అక్కడ లేదు. ఇంకా లోపలికి తలకాయ వంగి చూసేసరికి ఏం కనబడుతుందంటే అక్కడ తెల్లని వస్త్రాలు కనబడుతున్నాయి. తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఎక్కడైతే ఉంచబడిందో ఆ ఉంచబడినటువంటి స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. తెల్లని వస్త్రాలు ధరించుకుని ఇద్దరు దేవదూతలు సమాధిలో కూర్చున్నారు. తల దగ్గర ఒకరిని, కాళ్ళ దగ్గర ఒకరిని. ఇప్పుడు ఇద్దరిని పెట్టిన తర్వాత వారు అక్కడ చూసి ఏడుస్తుంది తల్లి. ఏడుస్తూ ఉంటే చేసిన పని ఏంటి అంటే 13వ వచనం అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంది. ఎవరిని ఎత్తుకుపోయారంటుంది అమ్మ? ఎవరిని ఎత్తుకుపోయారంటుంది? ఎవరంట? నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే చెప్పండి అని చెప్పేసి అక్కడ అంటుంటే పిల్లరా, ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగినప్పటికీ యేసు ప్రభు వారు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. అంటే ఆమె ఏమనుకుంటుందంటే ఇంకా యేసు ప్రభు అంటే శరీరం ఇక్కడ ఆ దేహం ఉన్నది కదా అని అనుకున్నట్టుగానే ఆమె కనిపించింది. కానీ వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి యేసు ప్రభు నిలిచి ఉన్న విషయం ఆమె గ్రహించలేకపోయింది. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటి అనంటే, ఏమండి, సమాధి యొద్దకు ముందుగా వచ్చినటువంటి స్త్రీలు కనబడ్డారు. సమాధి యొద్ద ఏడ్చినటువంటి స్త్రీగా ఇక్కడ కనబడతా ఉంది. ఏం చేసిందంటే తల్లి సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ప్రభువా, ఆ దేహమే లేకుండా పోయిందా? ఇక్కడ సుగంధ ద్రవ్యాలైనా పోయడానికి అవకాశం లేకుండా పోయిందా అని చెప్పి ఆ తల్లి ఏం చేస్తుందంట? ఏడుస్తూ ఉన్నట్లుగా వాక్య భాగంలో మనకు కనబడుతుంది. చూడండి 20వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. 18వ వచనం, మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియచేసెను అనే మాట అక్కడ మాట్లాడుతుంది. ఈ తల్లి వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఆయనను గుర్తుపట్టలేదు. తర్వాత ఆయన చెప్పాడు, నేనేనమ్మా అని చెప్పాడు. ఆ చెప్పిన మాటలు విన్న తర్వాత ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నన్ను ముట్టుకోవద్దు, సమయం ఉంది, కంగారు పడకని ముట్టుకోనివ్వలేదు. తర్వాత ఇదిగో నేను జరిగిన సంఘటన ఈ తల్లి అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ తల్లి విన్న మాటలన్నీ పట్టుకుని ఏం చేసిందంట? మగ్దలేని మరియ వచ్చి నేను యేసు ప్రభువుని చూచి తిని. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తుంది అమ్మా? అక్కడ ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి సమాచారం తెలిపినటువంటి స్త్రీ. యేసు పునరుద్ధానుడు అయ్యాడు అనే సంగతి ఎవరు చెప్పారయ్యా మొట్టమొదటిగా అనంటే ఇదిగో స్త్రీలే సువార్తను పట్టుకుని వెళ్ళారు. కూడా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఉండిపోయారు. కానీ ఈ స్త్రీలు చేసిన పని చూడండి, ఒక్కొక్కటిగా వాళ్ళు ఎలా చేసుకుంటూ వచ్చారో. సిలువ సమయంలో వారు ఏడ్చుకుంటూ వెళ్ళారు, వెంబడించారు, దూరము నుండి చూశారు, దగ్గరగా నిలుచుండి చూశారు. ప్రతి తర్వాత కొన్ని సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని వెళ్ళి ఏమన్నా ఆయనకు పూయి వాళ్ళని చూశారు. సమాధి ఖాళీగా ఉంటే వారు ఏడ్చినటువంటి స్త్రీలుగా కనబడ్డారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే పిల్లరా, అక్కడ అన్నారు, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆమెతో ఈ మాటలన్నీ చెప్పారో, చెప్పిన మాటల ప్రకారంగా గబగబా వెళ్ళింది, శిష్యుల దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మన ప్రభువారు తిరిగి లేచాడు. ఎంత అద్భుతమైనటువంటి సువార్త మానవుది, ఎంత అద్భుతమైనటువంటి సంఘటన. నేటి క్రైస్తవ సమాజానికి ప్రియులారా, ఆయన తిరిగి లేచాడు అనేటువంటి సంఘటన ఒక స్త్రీ తీసుకుని వెళ్ళి సంఘానికి లేక శిష్యులకు తెలియజేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇంకా కొన్ని మనం ముందుకు వెళ్తే చూడండి 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎలా పరిగెత్తింది అనంటే
మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం చూడండి. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపుటకు పరిగెత్తుచుండగా అనే మాట అక్కడ కనబడుతుంది. ఏం చేసిందండి తల్లి? ఈ వర్తమానము తెలపటానికి ఎలా పరిగెట్టిందయ్యా అని అంటే అక్కడ అంటున్నటువంటి మాట మహా ఆనందంతో పరిగెత్తిందంట. ఒక మాట మనం చదివితే మనం జనన కాలంలో ఒక మాట చెప్తాం, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు అనేది కూడా మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. ఇప్పుడు ఆ విషయాన్ని ఆమె తెలియచేయడానికి ఆ వర్తమానము తన శిష్యులకు లేక ఆ సంఘానికి తెలపడానికి ఎలా వెళ్తుంది తల్లి అనంటే మహా ఆనందంతో పరిగెడతా ఉంది. మహా ఆనందంతో పరిగెడతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఎన్ని గొప్ప కార్యాలు ఆ రోజున స్త్రీలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు చాలామంది స్త్రీలు చాలా చిన్న చూపు చూసే సందర్భాలు చాలా ఉన్నాయి. స్త్రీలను చాలా చిన్న చూపు చూసే సంఘాలు ఉన్నాయి. స్త్రీలు మాట్లాడకూడదు అనేటువంటి సంఘాలు ఉన్నాయి. స్త్రీలు మౌనంగా ఉండాలి, మీరు మాట్లాడడానికి వీల్లేదు అనేవారు సంఘాలు ఉన్నాయి. సరే, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ అసలు సువార్త సమాధి దగ్గర ఏమండి వారు లేచి యేసు ప్రభు వారు లేచారు అనే విషయం తెలియజేసింది ఎవరు? అమ్మా, స్త్రీలు. అందుకనే స్త్రీలకు దేవుడు చాలా గొప్ప భాగ్యం ఇచ్చాడు. మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, కానీ రోదన చేసి ఆ విద్య మనం నేర్చుకోవాలి. కానీ స్త్రీల ద్వారా ఎన్ని అద్భుతమైనటువంటి పరిచర్య చేయించుకుంటూ వచ్చాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో స్త్రీల పట్ల దేవుడు చేసిన కార్యాలను కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అయితే ఈ సమయంలో ఆ తల్లి ఏం చేసింది అంటే వర్తమానము తెలపడానికి మహా ఆనందముతో ఆ తల్లి పరిగెట్టినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక మాట కూడా చూడండి, 28వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్తలోనే యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అని మాట అక్కడ కనబడుతుంది. ఏమంటున్నాడు అక్కడ? యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని అనే మాట ఇక్కడ మాట్లాడుతోంది. చూడండి, అది 8-9 వచనాల్లో ఏం చేశారు వీళ్ళు? ఈ స్త్రీలు ఏం చేశారంట? యేసు ప్రభువుని ఎదుర్కొనడానికి వచ్చి ఆయన అన్నారు, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పగానే స్త్రీలు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారంట? దేవుని పాదాలు పట్టుకుని ఆయన మొక్కుతూ ఉన్నారు. ఏం చేశారు అక్కడ? ఆయనకు మొక్కగా అన్నాడు. ఆయన మొక్కుతున్నప్పుడు యేసు ప్రభు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా అమ్మా, మీరు భయపడవద్దు, మీరు ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళి నా సహోదరులు ఉన్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురని వారికి మీరు వెళ్ళే విషయం చెప్పండి, వర్తమానం చెప్పండి. స్త్రీలతో ఎంత అద్భుతమైనటువంటి పని ఆ రోజుల్లో దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చేయించుకున్నారో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకు మొక్కినటువంటి స్త్రీలు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. చివరిగా ఇంకొక మాట కూడా మనం చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని ఉంది అక్కడ. సంఘములో ఆ రోజున దాదాపుగా ఎంతమంది ఉన్నారయ్యా అనంటే స్త్రీలను పురుషులను కలిసి దాదాపుగా 120 మంది ఉన్నారు అక్కడ. వారు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ మేడగదిలో ప్రార్థన చేసే సమయంలో పిల్లల స్త్రీలు అనబడినటువంటి వారు మరియ ఉన్నారు, ఆ తర్వాత మరికొంతమంది స్త్రీలు ఉన్నారు. ఏమంటే యేసు తల్లి అయినటువంటి మరియయు వారితో పాటు కొంతమంది
స్త్రీలు కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, స్త్రీలను ఎప్పుడు దేవుడు తక్కువ చేయలేదు. తన ప్రణాళికను బయలుపరచడానికి ఎప్పుడు దేవుడు తక్కువగా చేసి మాట్లాడలేదు. తన ప్రణాళికను అనేక సందర్భాల్లో దేవుడు స్త్రీలకు చూపించి మరి పరిచర్య చేయించుకుంటూ వచ్చాడు. ఈ వాక్య భాగాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దాదాపుగా 11 విషయాలు చెప్పాను. ఎలాంటి సందర్భాల్లో స్త్రీలు పరిచర్య చేశారో, లేక సిలువ సమయంలో సిలువ చెంత ఉన్నటువంటి స్త్రీల గురించి కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏం చేశారంట? మొట్టమొదటిగా వాళ్ళ చేసిన పని ఏంటి అమ్మా? యేసు ప్రభు వారు సిలువ మోస్తున్నటువంటి సమయంలో వెనకాలే ఆయన వెంబడించినటువంటి స్త్రీలు ఏమండి గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తూ దుఃఖపడుతూ ఆయన దగ్గర కన్నీరు కాచినటువంటి స్త్రీలు మనం చూసాం. అక్కడతోటి సరిపెట్టలేదు కానీ అక్కడ సిలువ శ్రమను ఏం చేశారయ్యా అంటే వాళ్ళు దూరము నుండి చూసినటువంటి సందర్భాలు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చూశారు. మూడవదిగా మనం చూస్తే యేసు సిలువ దగ్గర నిలుచున్నటువంటి స్త్రీలను చూసాం. నాలుగవదిగా ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయవలెనని వారు ధనమును వెచ్చించి సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని వచ్చినటువంటి స్త్రీలను మనము చూసాం. తర్వాత సమాధి వద్దకు ముందుగా వచ్చినటువంటి స్త్రీలను చూసాం. ఆ తర్వాత పిల్లరా సమాధి వద్ద ఏడ్చినటువంటి స్త్రీలను చూసాం. ప్రభువుతో మాట్లాడినటువంటి స్త్రీలను చూసాం. స్త్రీ శిష్యులకు సమాచారము తెలిపినటువంటి స్త్రీలను చూసాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వర్తమానము తెలపటానికి ఎలా వెళ్ళిందంట ఆ స్త్రీ అమ్మా? మహా ఆనందముతో పరుగులెత్తుకుంటూ వెళ్ళింది. ఎప్పుడు పరిగెడతాం చెప్పండి? రెండు సందర్భాల్లో పరిగెడతాం మనం కదా. ఒకటి కష్టం వచ్చినప్పుడు, జరగరాని ప్రమాదం ఏదో జరిగినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళడానికి చూస్తాం. ఇంకొకటి మహా ఆనందం వచ్చినప్పుడు, ఆనందం కలిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి కూడా పరిగెత్తుకుని వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఆమె మహా ఆనందంతో పరిగెత్తినటువంటి స్త్రీలుగా అక్కడ కనబడ్డారు. తర్వాత ఆయనకు మ్రొక్కినటువంటి స్త్రీలు, ఆయన ఎప్పుడైతే చూశారో గుర్తుపెట్టారో వెంటనే చేసిన పని ఏంటయ్యానంటే ఆయనకు మ్రొక్కారు వాళ్ళు. అప్పుడు అన్నాడు, మీరు భయపడొద్దు, మీరు వెళ్ళి విషయం చెప్పండి, నేను అక్కడ కలుసుకుంటున్న వాళ్ళతో అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని కూడా వాళ్ళు చేరవేస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇక ఈ యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజుల పాటు అనేక మందికి కనబడిన తర్వాత ఆయన ఆరోహణమై వెళుతూ 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 అన్నాడు, ఇప్పుడు దాకా నేను అనేక సందర్భాల్లో మీకు దర్శనం ఇచ్చాను, అనేక సందర్భాల్లో మీతో మాట్లాడాను, ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. ఏ రోజుని చెప్పాడు ఆయన? 40వ రోజుని చెప్పాడు. ఇప్పుడు మీరందరూ కలిసి ఆ మేడగదిలోనికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పాడు. ప్రార్థన చేయండి అంటే 40వ రోజు నుంచి 50వ రోజు అనగా 10 రోజుల పాటు వారు ఆ మేడగదిలో ఉండి ప్రార్థన చేశారు, కనిపెట్టారు. ఇప్పుడు 50వ రోజు అనగా పెంతుకోస్తు దినాన్న ఏం జరిగింది ఏమండి? ఆయన పరిశుద్ధాత్మను వారి మీదకు కుమ్మరింప చేసినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరించాడు, సంఘము మీద కుమ్మరించాడు. కుమ్మరించినప్పుడు ప్రియులారా అనేక మంది వారు భాషలు మాట్లాడారు, అనేక మంది అనేక రకాలుగా ప్రియులారా వరాలు పొందుకున్నారు. వాళ్ళు వరాలు పొందుకున్న తర్వాత ఎప్పుడైతే వరాలు కలిగినటువంటి సంఘం ఉందో ఆ సంఘము ద్వారా దేవుడు అద్భుతాలు చేపిస్తూ ఉంటాడు. రాత్రి చెప్పాను కదా, పేతురు గత కాలంలో ఆ పునరుద్ధానం తర్వాత అనగా పరిశుద్ధాత్మను పొందుకోకముందు ఏ విధంగా దుడుకు పేతురుగా, అనుమానం పేతురుగా ఉన్నాడో, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏ విధంగా ఆయన పరిచర్య చేశాడో ఆ 2 తేడాలు రాత్రి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. పిల్లరా, ఈరోజు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటే మన జీవితాల్లో ధైర్యాన్ని మనం పొందుకోగలం, మన బ్రతుకుల్లో ఆశీర్వాదం చూడగలం, సంఘములో అనేకమైన కార్యాలు దేవుని సన్నిధిలో మనం చూడగలం. కానీ మనం ఎలా ఉన్నాము అని అంటే చాలా సందర్భాల్లో పిల్లరా ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాం, మాది ఇది కాదు, ఇది వేరు, అది కాదు, ఇది కాదు అని మనం ఏం చేసామంటే నేటి క్రైస్తవ సంఘాలలో ఏమంటే గుంపులు చేసేశారు. విచారకరమైన విషయం ఏంటో తెలుసా? సంఘములో అన్ని వరాలు కలిగిన వాళ్ళు ఉండాలి. సంఘంలో అన్ని వరాలు కలిగిన వాళ్ళు ఉండాలి. భాషలు మాట్లాడే వాళ్ళు ఉండాలి, ప్రవచించే వాళ్ళు ఉండాలి, భాషలకు అర్థం చెప్పే వాళ్ళు ఉండాలి, స్వస్థత వరం కలిగిన వాళ్ళు ఉండాలి,
వివేచన కలిగిన వారు ఉండాలి, బుద్ధివాక్యం చెప్పేవాళ్ళు ఉండాలి, జ్ఞానవాక్యం చెప్పేవాళ్ళు ఉండాలి. ఇది ఒక సంఘములో అన్ని కోణాల్లో ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఏం చేశారంటే దీన్ని 2 భాగాలు చేసేసారు. 2 భాగాలు చేసి, ఇదిగో నువ్వు భాషలు మాట్లాడుతున్నావు, అయితే నీకు ఇక్కడ కాదు, నీది సపరేట్ సంఘం. నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, ఇది నువ్వు నా సపరేట్ సంఘం అన్నట్లుగా కొన్ని సంఘాలను డివైడ్ చేసేసారు నేటి దినాల్లో. ఇప్పుడు అందుకే చాలా సందర్భాలు ఏమంటాం, కొన్ని సంఘాలను చూసినప్పుడు మీరు పలానా. కానీ వాక్యం చెప్తున్నది అది కాదు. సంఘము అంటేనే ఈ అన్ని వరాలు కలిగిన వాళ్ళు ఉండాలి. సంఘములో అన్ని తలాంతులు కలిగిన వాళ్ళు ఉండాలి. మన సంఘములో భాషలు మాట్లాడే వాళ్ళు కావాలి. సంఘములో ప్రవచన వరము కలిగినటువంటి వాళ్ళు లేపబడాలి. ఇవి కావాలంటే ఎలా వస్తాయి అమ్మా? ఎలా వస్తాయి? వచ్చి కూర్చుని వెళ్ళిపోతే వచ్చేతాయా? దానికి చాలా ప్రయాస, దానికి చాలా త్యాగం కావాలి. ఊరకనే వచ్చే వరాలు, నేను ఈ వరాన్ని పొందుకోవాలని కనుక ఎదురు చూసి ఆశపడగలిగితే దేవుడు తన సామర్థ్యము చొప్పున ఆయన ఎవరికి ఏది ఇస్తాడో తెలియదు. ఎవని సామర్థ్యము చొప్పున ఆయన వానికి ఇచ్చే దేవుడు. కాబట్టి సంఘాలలో వీళ్ళను చూసి మనము మాట్లాడటం కాదు, కానీ వాస్తవానికి ఈ 9 వరాలు అని మనం చదువుతాం. 9 వరాలు ఉన్నాయని మనం చదువుతాం. ఈ 9 వరాలు కూడా ప్రతి సంఘములోనూ ఉండాలి. ప్రతి సంఘములోనూ ఉండాలి. అలా ఉన్నప్పుడే పిల్లరా సంఘము దినదినము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రాత్రికాల సమయంలో, సిలువ సమయంలో పిల్లరా, సిలువ చెంత ఉన్నటువంటి స్త్రీలు దాదాపు ఎంతమంది స్త్రీలను చూసాం? దగ్గర 11 సందర్భాలు మనం చూసాం. ఈ 11 సందర్భాలను బట్టి మనం చేయాల్సిన పని ఏంటయ్యా అనంటే, ప్రభువా ఆ రోజు ఆ స్త్రీలు ఎలాగ రొమ్ము కొట్టుకుని ఏడ్చారో, ఆ రోజున ఆ స్త్రీలు ఏ విధంగా నిన్ను కనుగొనవలనని వేకువజామున లేచి వచ్చారో, ఆ రోజున వాళ్ళు ఏ విధంగా తన ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి సుగంధ ద్రవ్యాలు కొన్నారో, ఆ రోజున వాళ్ళు ఎలాగున వర్తమానం చెప్పడానికి మహా ఆనందంతో పరిగెత్తుకుని వెళ్ళారో, ఈరోజు మనం విన్న వాక్యము ఇతరులకు తెలియచేసే విషయంలో మనం ఎంతవరకు ఆతృత ఉంటుంది? మనం విన్న వాక్యము ఇతరులతో పంచుకునేటువంటి సందర్భాలు ఎక్కడైనా మనకు కనబడుతున్నాయా? ఒకవేళ మంచిగా మనకి వాక్యం దేవుడు వినిపించాడు అనుకోండి, ఏం చేస్తున్నాం? బాగా చెప్పారండి అనుకుంటాం, అంతే. ఇప్పుడు ఎలాగైపోయారంటే సేవకునికి మార్కులు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎలా ఉన్నారంట? ఈయన ఇలా బాగానే చెప్పాడులే, ఒక 50 మార్కులు వేయొచ్చు ఈయనకి. ఈయన పెద్దగా ఏం చెప్పలేదు, ఒక 20 మార్కులు వేయొచ్చు. జడ్జిలలో ఈరోజున సేవకులకు మార్కులు వేసే వాళ్ళు అయిపోయారు, కానీ సేవకుడు చెప్పిన మాటకు లోబడే వాళ్ళు తక్కువైపోయారు. అందుకే సంఘాల్లో కార్యాలు చూడలేకపోతున్నాం. అందుకే సంఘాల్లో అద్భుతాలు చూడలేకపోతున్నాం. 2-3 కూడిన చోట నేను ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు, ఇంతమంది సమూహంగా మనం కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు కార్యాలు జరగట్లేదు అంటే నేను చెప్పగలను, మన లోపమే. మనలో ఐక్యత లేదు, అందుకే కార్యాలు జరగట్లా. మనలో ప్రార్థనాత్మ లేదు, అందుకే కార్యాలు జరగట్లా. మనలో సఖ్యత లేదు, సమాధానం లేదు, అందుకే కార్యాలు జరగట్లా. కార్యాలు జరగాలి అని కోరుకుంటే, అద్భుతాలు చూడాలి అని కోరుకుంటే, దేవుని రాకడ కొరకు మనందరము సిద్ధపాటు కలిగి ఉండాలి అని కోరుకుంటే, పిల్లరా నేటి క్రైస్తవ సంఘములో సిలువ చెంత ఉన్నటువంటి స్త్రీల గురించి ఎన్ని విషయాలైతే మనం నేర్చుకున్నామో ఆ విషయాలన్నీ కూడా మన జీవితాల్లో స్వతంత్రం చేసుకోవాలి. మారు మనసు పొందే అనుభవం, రక్షించబడినటువంటి అనుభవం, బాప్తిసం తీసుకునేటువంటి అనుభవం, బలలో చేయి పెట్టేటువంటి అనుభవం, ఇలాగా అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని బోధించేవారుగా, వినేవారుగా, అనేకుల కొరకు ప్రార్థించేవారుగా మనలో లేపబడినటువంటి సంఘముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అలాంటి అనుభవం కలిగిన వారుగా ఉండాలనే ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరవచ్చిన మనకును మన కుటుంబాలకును అనుగ్రహింపచేసి ఆయన రాకడ కొరకు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రోజు వాకింగ్ చెప్పేశాక ఉండండి ఫ్రెండ్స్. ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.